సో హే గా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. సో నిన్న మాత్రం వీడియో అయితే తీసిన చూడవచ్చు, ఎందుకంటే కేక్ అయితే మిగిలిపోయిందని. సో మధ్యాహ్నం మాత్రం అయితే నేనైతే సగం అయితే ఉండే ఫ్రిడ్జ్లో అయితే ఇంటికి వెళ్ళే వరకు ఉంటుందో ఉండదో గాయ్స్. నాకైతే మ్యాక్సిమం తెలిసి పైన వాళ్ళు అయితే సగం సగం కొంచెం కొంచెం అయితే తినేస్తారు. సో మనమైతే చూద్దాం. సో గాయ్స్ ఇప్పుడు మనం తిన్నికి వచ్చేసినాం. సో శుక్రవారం మాత్రం అని మా మమ్మీ మాత్రం దీపం ముట్టించింది గాయస్. మా ఇంటి దేవుడు వచ్చేసి మాత్రం తుల్యభవని గాయస్. సో ఇదైతే నాకు పడేయమని మా మమ్మీ 2 నుంచి చెప్తుంది గాయస్. సో ఇది టీవీ వచ్చింది ఇలా. సో అది ఎట్లా వేసుకోవాలో నాకు అర్థమవుతుంది బండి పైన. సో మా ఇంట్లో మాత్రం ఇంట్రెస్టింగ్ సినిమా వస్తుంది రజనీకాంత్ది. సో డిస్టర్బెన్స్ ఎందుకు వేయడం అని చలో చూపిస్తా. సో బయట మాత్రం చూడవచ్చు వెదర్ ఇంత ఉంది. సో ఇది మాత్రం అయితే మా ఓనర్ వాళ్ళ ఇల్లు, ఎల్లో కలర్ బిల్డింగ్. టైం ఆల్మోస్ట్ మొత్తం 5 అవుతుంది ఎగ్జాక్ట్. ఈరోజు మొత్తం అయితే ఫుల్ లైట్ అయిపోయింది. సో ప్రజెంట్ వచ్చేసి మా ఇంట్లో మాత్రం మూవీ చూస్తున్నారు. సో మా మమ్మీ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. మా డాడీ మాత్రం మీకు తెలిసిన నాకు లంచ్లో మాత్రం క్యారెట్ అండ్ కీరా తినడం అలవాటు. సో మొన్న ఇచ్చిన కేకింగ్ అట్లనే ఉంది ఫ్రిడ్జ్లో. సో అది ఏం చేస్తారేమో మా ఇంట్లో మాత్రం నాకదే డౌట్. అమ్మ కేక్ అయిపోతుందా అన్న ఈరోజైనా? ఏడ తిన్నాను ఇంకా అట్లా ఉంది ఫ్రిడ్జ్లో. ½ కిలో కేకు నేను కొంచెమే తిన్నాము, నేను మొత్తం ఏడ తిన్నాను. సో అట్లానే ఉంది కేక్ కూడా. సో ఇగో కేక్ అట్లనే ఉంది, ఇంకేడ తిందామనే మనము. కేక్ అట్లనే ఉంది. సో ½ కిలో కేక్ అది ఎక్కువ తినలేం తెలుసా అమ్మ. స్వీట్ ఏమంటావు అంతే కదా, మనకి ఎక్కువ అలవాట్లే. తింటే కదా అల్లి నాన్న తినేసేయాలి. అది ఒక్క బుక్క తింటే మనకి ఎక్కువనే కదా. సో గుడ్లు కూడా ఇక్కడనే ఉన్నాయి, ఇంకా చేయలేదు. ఆమ్లెట్ చేస్తాను మా మమ్మీ. సో మన బ్లూటూత్ కూడా ఇక ఛార్జింగ్ అయిపోయిందని ఛార్జింగ్ అయితే పెట్టేసినాం. సో ఇదైతే బూట్ కంపెనీది అనుకుంటా. ఒకటి వస్తుంది, ఒకటి వస్తలేదు మన కింద పడి. సో ఇందులో 5,000 10,000 దాకా కూడా ఉంటాయి. సో మా ఇంట్లో మా మమ్మీ చెప్తాను నమ్మది కూడా నమ్మది. ఓ గాయస్ ఆల్మోస్ట్ ఇంటికి కూడా వచ్చి ఈరోజు కూడా లేట్ అయింది. సో 9:25. సో మా ఇంట్లో మాత్రం పర్సనల్ సీక్రెట్ మాట్లాడుతున్నాం మా మమ్మీ డాడీ నా పెళ్ళి ఎప్పుడు చేయాలని. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి మాత్రం మన చెప్పడం ఎందుకు చూపిస్తా కదా చూడండి. ఇక మధ్యాహ్నం మిగిలిన రైస్, సో కోడిగుడ్డు కూర, ఇందేనేమో గరం నీళ్ళు, సో ఇల్లేనేమో గరం అన్నం. సో నిన్నటి వీడియోలు చూపించిన గాయస్ నేను ఇదే ప్లేట్లో తింటున్నాం. సో మా ఇంట్లో మాత్రం వాతావరణం ఎట్లుంది గాయస్. మా ఇంట్లో మాత్రం స్టాక్ ఉంటాయి ఉల్లిగడ్డలు, ఎందుకంటే ఉల్లిగడ్డలు మేము ఎక్కువ అన్ని కూరలలో వాడతాం కాబట్టి. సో ఈ డోరు ముయ్యలేమనుకో గాయస్, నిజం చెప్తున్నా. సో మొన్నటి వరకు అయితే మన బొంత పురుగులు అంటారు కదా గైస్, ఈ కిటికీలో నుంచి వచ్చినాయి గైస్. కిచెన్లో ఎట్లా వచ్చినా మాకు కూడా తెలియదు. సో మేము అట్లనైతే డోర్ మూసేసినాం గైస్. అవి బొంత పురుగులు అనేది ఇట్లా వేడి ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేస్తాయి గైస్. చల్లటి జాగాలు అయితే ఉన్నాయి. సో పైనుంచి రావడం అయితే ఇంపాసిబుల్. వస్తే ఇక్కడ నుంచి వచ్చినాయి గైస్. మొన్న నాకు వీడియోలో చూపిద్దాం అనుకున్నా కానీ నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది కాబట్టి నేనైతే చూపేలే. సో ఇగో ఇట్లా కింద బట్టలు ఉంటాయి కదా గైస్, ఇట్లా డోర్ గ్యాప్లో పెట్టకపోతే మాత్రం అందులోంచి ఎలుకలైనా సుందెలకైనా లోపలికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో తెలిసిన విషయమే, ఎందుకంటే అవి కూడా డేంజర్గా అది కరిచిన అక్కడ డోర్ గ్యాప్ చూడండి ఎంత క్లియర్గా అనిపిస్తుంది గ్యాప్. సో అక్కడ కూడా ఒక తట్టు పెట్టేస్తారు గైస్ మా డాడీ పడుకునే ముందు. ఎంతైనా ఫస్ట్ హెల్త్ కేర్ఫుల్గా వేసుకోవాలి. సో నేను చూసే టైంలో మాత్రం అయితే టీవీ అయితే మ్యాక్సిమం ఆన్ చేయ గైస్. నాకైతే టీవీ చూసే అలవాటే లేదు, ఎందుకంటే వీడియో ఎడిటింగ్ కానీ వేరేగా సంబంధించిన చూసే వరకు నాకు టైం అయిపోతుంది. సో కొంచెం కేక్ ఉంది కదా ఫ్రిడ్జ్లో. సో నేను తింటా అంటే మా మమ్మ అంటుంది మక్క కోసం ఉంచు అని అంటుంది. మక్క మొన్న నుంచి తినలే గాయస్, ఒకటే బుక్క తినే. సో మాకు టైం దొరుకుతలేదు. సో మక్క మాత్రం చాలా అంటే చాలా బిజీగా అయితే వచ్చే వరకు 10 అవుతుంది టైం అయితే. సో చలో మనమైతే డిన్నర్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫుల్ ఆకలి అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. గుడ్ నైట్, బాయ్ అండ్ సీ యూ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. గుడ్ నైట్ వన్స్ అగైన్.